ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో సర్వే నంబర్ 563 2బిలోను సుంకర శివకుమార్, సుంకర ప్రసాద్, సుంకర రాధికాకి చెందిన ఉమ్మడి పొలంపై పక్కా సరిహద్దుదారుడైన కొడాలి జయదేవ్ అనే వ్యక్తి తన రాజకీయ పరపతిని ఉపయోగించి అక్రమంగా తాము అందుబాటులో లేని సమయంలో రెవెన్యూ సిబ్బందితో సర్వే చేయించి ఈ రోజు అక్రమంగా ఫెన్సింగ్ వేయడానికి చూశారని రైతు సుంకర శివకుమార్, సుంకర శ్రీలక్ష్మి మీడియాతో తమకు జరిగిన అన్యాయం గురించి స్థానిక కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో తమకు న్యాయం కావాలని కబ్జాదారుల నుండి మా పొలాన్ని మాకు ఇప్పించండి అంటూ వాపోయారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే వారి దౌర్జన్యాలకు ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. ట్రాక్టర్ వేసుకొచ్చి పొలం దున్నేశారంట. దున్నేశారు, అందులో మొత్తం ఇంత కూడా తోళ్ళు పోతున్నారు. వాళ్ళ పొలం ఆక్రమించుకుంటా 12 సెంట్లు అంటే మామూలు విషయం. ఇప్పుడు సుధాకర్ గారికి అందరం తెలియదా? ఊళ్ళో అందరూ తెలుసు. తాతగారు అప్పటి నుంచి తెలుసు. అంటే కాదన్నా, ఇప్పుడు మీరు వచ్చి తీసుకెళ్తున్నారంటే ఇప్పుడు మీరు కూడా హెల్ప్ చేస్తున్నారా ఏంటి జయదేవ్కి ఆక్రమించుకోవడానికి? అంటే కానీ ఇప్పుడు అది అక్రమంగా తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని కూడా మరి ఇప్పుడు దాంట్లోనే ఉన్నాయి. వాళ్ళది దున్నేసి గోతులు తవ్వేసి పోల్చి మాది కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామం అండి. మాది. నా పేరు సుంకర శ్రీలక్ష్మి. ఇది ఇక్కడ మేమున్న ఈ భూమి అంతా కూడా మా మామగారి దగ్గర నుంచి మాకు పూర్వం నుంచి వచ్చిన ఆస్తులు ఇవన్నీ. మా పొలంలో మా వారు రెండో వారండి. మా మామగారు, అత్తయ్య గారు చనిపోయి ఉన్నారు. మేము ముగ్గురు వాటాదారులం దీనిలో. చిన్నావిడ ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో ఉంటుంది. వీనికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఈ సర్వే చేసే టైంలో మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టాం. మేము ఇక్కడ వాళ్ళు కొలతలు వేసుకున్న రోజున మేము వచ్చి అబ్జెక్షన్ పెట్టినప్పుడు డాక్యుమెంట్స్ తీసుకురండి, వెరిఫై చేసి మళ్ళీ చూద్దామని చెప్పారు. చెప్పిన తర్వాత ఇదంతా కూడా మా పొలం అంతా 12 సెంట్లు మొత్తం దున్నేశారండి. అదంతా గడ్డి ఏమడి ఉంది, అదంతా కూడా మొత్తం దున్నేశారు. మాది ఇది ఆ పాత అప్పటి నుంచి ఉన్న గట్టులండి ఇవన్నీ. ఆ గట్టుల్లో నుంచి దాటి యువతలకు ఎలా వస్తారండి? మా మామయ్య గారు చనిపోయి కూడా 22 ఏళ్ళు అయింది. మొత్తం అంతా కూడా ఇది మా భూమి అండి. మా దానిలో 12 సెంట్లు వాళ్ళు ఆక్రమించడం చూస్తున్నారు. మీరు దీని గురించి చేసి మాదంతా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఇదంతా ఈ సర్వే నెంబర్ ఎంత అండి? 563 2H ఉందండి. 563 2Bలో 12 సెంట్లు. అది మొత్తం మాకు డాక్యుమెంట్తో సహా ఉందండి. మా డాక్యుమెంట్స్ అన్ని మొత్తం అందరి వెరిఫై చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా ఆత్కూరు అండి. ఆత్కూరు గ్రామం రైల్వే కట్టు పక్కన ఉంటుందండి. కృష్ణా జిల్లా సుంకర శివకుమారు, కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామము.
రైల్వే ట్రాక్ పక్కన ఉన్న తాత ముత్తాతలు ఆధీనంలో ఉన్న మా భూమిని ఒక గవర్నమెంట్ సర్వేయర్ గారు వచ్చి ఇలా సర్వే చేస్తాను మీ పక్క పొలం అన్నారు. వచ్చి సర్వే చేసిన తర్వాత మొబైల్ని డాక్యుమెంట్స్ తీసుకురమ్మన్నారు. వచ్చేలోపే ఒక ఎక్స్ పార్టీ వారు అక్రమంగా గోతులు తీసేసి నా 3 ఎకరాల దానిలో 12 సెంట్లు ఆక్రమించి ఉన్నారు. గోతులు తీసి సిమెంట్ పోల్లు వేస్తూ ఉండగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. తెలవంగానే అవుటావుటీన వచ్చాను. ఆరోగ్యరీత్యా బాగోపోయినా వచ్చి అడ్డు తగిలాను. నాకు సరైన న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. కొడాలి జయదేవ్ అండి. కొడాలి జయదేవ్ మీ సరిహద్దు పొలం అయింది. ఇది తాత ముత్తాతల స్థలం భూమి అండి మాది. ఏ నెంబర్ అండి మీది? 523/563. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలలు గడిచాయో లేదో ఏంటి ఈ దౌర్జన్యాలు, ఈ అక్రమాలు, ఈ ఆగడాలు. ప్రశాంతంగా ఉన్నటువంటి పల్లెటూరులో, ఇది కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామం, నేను నివసిస్తున్నటువంటి గ్రామం. నాకు ఒక ఆడబిడ్డ ఫోన్ చేసి, అమ్మ మా పొలాన్ని ఆక్రమించుకుంటా ఉన్నారు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, గవర్నమెంట్ సర్వేయర్ సమక్షంలో అందరి డాక్యుమెంట్లు వెరిఫై చేసి అందరికీ న్యాయం చేయండి అని చెప్పిన తర్వాత కూడా రాత్రి మాకు తాతల నుంచి వస్తున్నటువంటి భూమిని దున్నేసి అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు అని చెప్పి ఫోన్ చేసిన వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చేటప్పటికే కొంతమంది వ్యక్తులు పారిపోతూ ఉన్నారు. నేను వచ్చిన తర్వాత ఆ పక్క పొలంలో ఉన్నటువంటి హక్కుదారుడంట ఆయన కొడాలి జయదేవ్ అన్న వ్యక్తి, అతనితో పాటు ఇంకొక 2 వాళ్ళు గబగబా లేచి పారిపోతూ ఉన్నారు నన్ను చూసి. కనీసం ప్రశ్నించే అవకాశం కూడా నాకు కలగలేదు. కానీ నేను వచ్చిన వెంటనే చూస్తే ఇదిగో ఇక్కడ చూడండి, ట్రాక్టరు, ఇసుక, సిమెంటు, సున్నం, కంకర అన్నీ వేసున్నాయి. అంటే వీళ్ళు దౌర్జన్యంగా పొలాన్ని ఆక్రమించుకుని అవన్నీ సిమెంట్ పోల్లు పాతేసి గట్టిగా స్ట్రాంగ్గా వీళ్ళది అనిపించుకునే కుట్ర చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. తీరా ఇక్కడ కౌలు చేసుకునేటువంటి వ్యక్తి ఒక దళితుడు, 4 సంవత్సరాలుగా అతని పేరు సజ్జన్ రావు. ఇప్పుడు నేను పేరు అడిగాను, సజ్జన్ రావు అంట. 4 సంవత్సరాలుగా ఈ భూమి కౌలు చేసుకుంటా ఉన్నాడు. వీళ్ళందరూ పుట్టి పెరిగిన గ్రామం. ఈ పొలాలన్నీ కూడా ఎవరెవరు ఏంటో హద్దులతో సహా తెలిసిన వాళ్ళు. అటువంటి వ్యక్తి చిన్న సన్నకారు రైతు కౌలు చేసుకుంటా ఉంటే చూడండి, 12 సెంట్లు భూమి అంట. ఇది మొత్తం కూడా దున్నేసి నోటి దగ్గర కూడా తీసేసినట్టే కదా మన వాళ్ళది. అతను అంత దౌర్జన్యం చేస్తా పొలాలు ఆక్రమించే స్థాయికి కూడా వీళ్ళందరూ దిగజారుతూ ఉన్నారు. అంటే పైగా నేను స్థానిక పోలీస్ స్టేషన్కి ఆడపిల్ల ఫోన్ చేసిన వెంటనే నేను కాల్ చేశాను. ఎస్ఐ గారు స్పందించారు, ఏఎస్ఐ గారు కూడా స్పందించారు. సార్ వాళ్ళందరినీ పిలిపించండి, సర్వే గారితో మాట్లాడి వాళ్ళ పొలాలు ఏంటనేది సరిగ్గా కొలతలు వేసి డాక్యుమెంట్లు వెరిఫై చేసి న్యాయం చేయాలి అని చెప్పి కోరటం జరిగింది. నాకు తెలిసి వచ్చిన సమాచారం ఏంటంటే, ఈ కొడాలి జయదేవ్ అన్న వ్యక్తి స్థానిక ఎమ్మెల్యేకి, అదేమంటే ఎస్పీ గారికి కూడా ఫోనులు చేసి వాళ్ళ అండదండలతో రాత్రికి రాత్రి పొలం దున్నేసి ఇక్కడ అన్నీ కూడా రాళ్లు పాతేసి ఫెన్సింగ్ వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పి నాకు ఇతరుల ద్వారా తెలిసొచ్చింది. దీన్ని నిజంగా చాలా బాధాకరం. ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కానీ స్థానిక ఎమ్మెల్యేని గారిని కానీ కోరుతా ఉన్నాను, ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయండి. పేదలు ఇళ్లల్లోంచి బయటికి రానటువంటి వ్యక్తులు, ఈ పొలానికి హక్కుదారులైనటువంటి 3 అన్నదమ్ముల్లో ఇదిగోండి ఇతను మీ ఎదురుగా ఉన్నాడు, ఆరోగ్యం బాగోలేక మంచంలో అంటే రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకొక తమ్ముడు చనిపోయాడు. అతని భార్య పాపం ఉపాధి కోసం హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటా ఉంది. ఆమె ఆల్రెడీ బయలుదేరి వస్తూ ఉంది. ఆమె వచ్చిన వెంటనే వీళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా కంప్లైంట్ పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ పొలానికి చెందినటువంటి హక్కుదారులకి ఈ అక్రమార్జన ఆపి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుని వీళ్ళ పొలం వాళ్ళకి సంక్రమించే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది, అధికారులు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.